ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇకపూడి గాంధీ టెక్నికల్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాబట్టే పీఏసీ చైర్మన్ ఇచ్చామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు సమయం ఇచ్చిందన్న ఆయన మరికొందరు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఉప ఎన్నికలు వస్తాయని తాను అనుకోవడం లేదని, ఒకవేళ వచ్చినా తాము సిద్ధమే అని స్పష్టం చేశారు. టెక్నికల్ గా వారు ఉన్న పార్టీ ఏది? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తికి పీఏసీ ఇచ్చినారు, ప్రతిపక్షానికి ఇవ్వాలి కాబట్టి. సో టెక్నికల్గా అవన్నీ టెక్నికల్గా పరిస్థితి ఏ రకంగా సూచిస్తుందో ఆ రకంగానే చేయడం జరిగింది. ఉప ఎన్నికలు వస్తాయని నేను అనుకోవట్లేదు. నిజంగా కూడా వస్తే ఏ ఎన్నిక జరిగినా ఆ సీటు మా ఖాతాలోనే పడుతుంది. కేటీఆర్ సవాళ్ళని ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న పార్టీ. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం సమర్థవంతంగా ఉండాలని కోరుకునే వాళ్ళం మేము. ప్రజలు కూడా అదే దశగా 39 సీట్లు ఇచ్చినారు కేసీఆర్ గారికి. ఎక్కడ కనబడుతున్నాడు కేసీఆర్? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి 39 సీట్లు ఇచ్చి ఆదరించి ఒక ప్రతిపక్ష హోదా ఇస్తే వానలు పడి నానా బీభత్సం రాష్ట్రంలో అయితే ఫామ్ హౌస్ నుంచి బయటకు రాలేని పరిస్థితి.